హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీ, దోశ, ఇడ్లీ వేటిలోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ టమాటా రోటి పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి మనము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకునేసి బాగా వేయించుకుంటున్నాను. ఇలాగ మినపప్పునంతా బాగా వేగేలోపు మనము ఒక 5 టమాటాలను స్లైస్గా కానీ చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకునేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ మినపప్పు అంతా బాగా వేగితే మనకు మంచి అరోమా అనేది వస్తుందండి. ఇలాగా ఈ కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత మనము ఈ టమాటాలు ఆనియన్ను కూడా వేసుకోవాలి. టమాటా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే ఈ టమాటాలు ఆనియన్ అనేది ఈ మినపప్పు ఆయిల్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనము ఈ విధంగా చేస్తే రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించుకునేసి తర్వాత మనము కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసుకునేసి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇక్కడ టమాటాలు నేను ఎక్కువగా తీసుకున్నా కనుక చింతపండు కొద్దిగా తీసుకున్నాను. ఒకవేళ టమాటాలు 3 లేదా 4 తీసుకున్నారంటే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మనం వేసిన చిన్న కప్పు వాటర్కే ఈ టమాటా ఆనియన్ అంతా కూడా సాఫ్ట్ అయి ఉంటుందండి. ఇలాగా మూత తీసేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం తాలింపు కూడా పెట్టే అవసరమే లేదండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగ చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి 2 స్పూన్ల కారం వేసుకునేసి తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెకి తీసుకునేసి కొత్తిమీర ఒక చిన్న కప్పు నేను సన్నగా కట్ చేసుకునేసి గార్నిష్ చేసుకుంటే అంతే అండి. టమాటా రోటి పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.